బెంగళూరు రేవ్ పార్టీ వేడి ఇంకా చల్లారలేదు. ఈ పార్టీలో తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటీనటులతో పాటు వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. 17 గ్రాముల నిషేధిత డ్రగ్స్ MDMAతో పాటు గంజాయి, 20కి పైగా లగ్జరీ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి హాజరైన వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ ని ల్యాబ్ కి పంపారు. GR ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీలో డ్రగ్స్ వాడినట్టు ఆధారాలున్నాయని బెంగళూరు నగర క్రైమ్ విభాగం అదనపు కమిషనర్ చంద్రగుప్తా చెప్పారు. 15 గ్రాముల MDMA, కొకైన్, హైడ్రో గంజా 6 గ్రాముల చొప్పున స్వాధీనం చేసుకున్నామన్నారు. పుట్టినరోజు వేడుకల పేరుతో హైదరాబాద్ కు చెందిన వాసు, అరుణ్ అనే వ్యక్తులు ఈ కొకైన్ అండ్ డ్రగ్స్ పార్టీని నిర్వహించినట్టు పేర్కొన్నారు. సన్సెట్ సన్ రైజ్ విక్టరీ పేరుతో ఈ పార్టీ నిర్వహించినట్లు చెప్పాడు. ఈ పార్టీకి తెలుగు టీవీ ఆర్టిస్టులు, మోడల్స్ హాజరైనట్టు గుర్తించామన్నారు. వీరితో పాటుగా 25 మంది టెక్కీ యువతులు హాజరయ్యారు. ఇప్పటి వరకు ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేశారు. వీరిలో సిద్దికి, రణధీర్, రాజుని డ్రగ్స్ పెడ్లర్లుగా గుర్తించినట్లు చెప్పారు.